ఎన్నికల ముందు హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం హామీలను నెరవేర్చడంలో వైఫల్యం చెందిందని సిడబ్ల్యూసి సభ్యులు రాజమండ్రి పార్లమెంట్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ పిడుగు రుద్రరాజు విమర్శించారు. సూపర్ 6 డకౌట్ అయిందని ఆయన వ్యాఖ్యానించారు. స్థానిక గణేష్ చౌక్లోని ప్రెస్ క్లబ్లో శనివారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రుద్రరాజు మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని సాకులు చెబుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎన్నికల ముందు ఈ విషయం తెలియదా అని ప్రశ్నించారు. పైగా రాష్ట్రాన్ని సుదీర్ఘంగా పాలించిన అనుభవం కూడా ఉంది కదా అని ఆయన వ్యాఖ్యానించారు. ఒక్క పెన్షన్ పథకం మినహా తల్లికి వందనం, నిరుద్యోగ భృతి, మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, రైతులకు సాయం వంటి హామీలు అమలు చేయలేదని ఆయన విమర్శించారు. ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పి ఒక్క సిలిండర్ కూడా అందించకుండా రుద్రరాజు పెదవి విరిచారు. బడ్జెట్లో కూడా కేటాయింపులు లేవని, అప్పుల్లో రాష్ట్రం ఉందని చెబుతూ 3 లక్షల కోట్లకు పైగా అంచనాలతో బడ్జెట్ పెట్టడం అంకెల గారడీయేనని ఆయన ఎద్దేవా చేశారు. మనందరికీ కూడా ఉభయ గోదావరి జిల్లాతో పాటు అటు రాయలసీమ ప్రాంతం దాకా ఇటు ఉత్తరాంధ్ర వరకు కూడా ఇరిగేషన్ నీటిపారుదల రంగం అభివృద్ధి చెందుతుంది. అది కాకుండా పవర్ సెక్టార్లో కూడా మనకి అడ్వాంటేజ్ ఉంటుంది. అది మల్టీపర్పస్ ప్రాజెక్ట్. దాంట్లో పవర్ జనరేషన్ ఉంటుంది, డ్రింకింగ్ వాటర్ ఉంటుంది, ఇరిగేషన్ ఉంటుంది. అటువంటి ప్రాజెక్ట్ని చాలా నాన్ సీరియస్గా తీసుకుంది. ప్రతి అంశానికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో డిస్కస్ చేస్తున్నారు. నేను ఆశ్చర్యపోయాను. మన పాపం ఢిల్లీలో ఉన్నారు, మళ్ళీ వైజాగ్ వచ్చారు, మళ్ళీ నేను ఢిల్లీలో ఉన్నాను. కానీ రాష్ట్రానికి సంబంధించి, రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి, పోలవరానికి సంబంధించి, విభజన హామీలకు సంబంధించి ఏ విధమైనటువంటి ప్రకటన కూడా వాళ్ళు 9 నెలల్లో సాధించలేకపోయారు. స్టీల్ ప్లాంట్కి సంబంధించి కూడా చాలా అయోమయంగా ఉన్నటువంటి పరిస్థితి. చాలామంది ఎంప్లాయీస్ అందరినీ కూడా మరి స్వచ్ఛందంగా వాళ్ళందరినీ కూడా తొలుగు పంపడానికి ఒత్తిడి చేస్తున్నటువంటి పరిస్థితి కొంతమందికి సందర్భం మనకి కనపడలేదు. కాంగ్రెస్ పార్టీగా, బాధ్యత కలిగినటువంటి రాజకీయ పార్టీగా ఎన్నికల ముందు కూడా మేము చెప్పాము, ఇక్కడ పోటీ చేసినప్పుడు 3 రాజకీయ పార్టీలు కలిసి పోటీ